నమస్కారం గురుగారు. ఆడవాళ్ళు నెలసరి టైంలో గుళ్ళోకి వెళ్ళొచ్చా? పూజలు చేయొచ్చా అనేది ఒక సందేహం గురుగారు. ఒక పురుషుడికి, స్త్రీకి ఎందుకంత ఇద్దరి మధ్యలో వ్యత్యాసం? హ్మ్. మీరడిగిన ప్రశ్న. హ్మ్. ఒక స్త్రీ ఋతుచక్రం జరిగినప్పుడు అపవిత్రమైనప్పుడు, హ్మ్. వీర్యాన్ని స్ఖలించగలిగిన పురుషుడు ఎలా అపవిత్రం కాదు? అవును గురుగారు. ఒక డీప్ ప్రశ్న. హ్మ్. ఒక స్త్రీ అపవిత్రం 5 రోజులు అయినప్పుడు, పురుషుడు వీర్యం అనేది శరీరంలో ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. బాగా తిన్నప్పుడు కానీ, ఇంకేదైనా సమయంలో ఒక డేలో. హ్మ్. ఇన్ని ఉత్పత్తులు జరిగిన పురుషుడు వీర్యస్ఖలనం అనేది జరిగినప్పుడు అపవిత్రం ఎందుకు కాడు హ్మ్. అన్న విషయం కొంచెం డీప్గా చెప్తాను తల్లి. ఎక్కడైతే స్త్రీ ఉంటుందమ్మా, ఈ ఋతుచక్రం అనేది జీవకణాల యొక్క స్థితిగతులు. జీవకణం అంటే పురుషుడు మరియు స్త్రీకి మధ్య తేడా. హ్మ్. అసలు ఏంది పవిత్రం, ఎక్కడ అపవిత్రం అనేది. హ్మ్. ఒక పురుషుడు పవిత్రం ఎలా అవుతాడు, హ్మ్. ఒక స్త్రీ అపవిత్రం ఎలా అవుతుంది? హ్మ్. గర్భం దాల్చిన స్త్రీ ఉంటుంది కదా తల్లి. హ్మ్. ఎవరైనా మొదటి అవును. నెల గర్భం అవును. దాల్చినప్పుడు ఒక బిడ్డకి జీవం మొదలవుతున్న మొదలు. తరుణం గమనిస్తే అవును గురుగారు. ఆ బిడ్డకి ఏం తినిపిస్తారమ్మా? మనమైతే ఏది పెట్టం కదా. ఏమి పెట్ట ఈ యొక్క అమ్మ ఎవరైతే ఉంటారో స్త్రీ, హ్మ్. ఆవిడ రక్తపు మాంసపు ముద్దలు తింటాడు. హ్మ్. మరి పురుషుడు పవిత్రం ఎలా అయ్యాడు? బాగా గమనించాలి. అవును. కొంచెం డీప్గా వెళ్తాను నేను. హ్మ్. పురుషుడు 9 నెలలు తల్లి యొక్క రక్తాన్నే తిన్నాడు అక్కడ. అవును గురు. పురుషుడు 9 నెలలు తల్లి యొక్క మాంసాన్నే తిన్నాడు అక్కడ. హ్మ్. పురుషుడు 9 నెలలు తల్లి యొక్క ఊపిరే పీల్చుకున్నాడు. ఆయన హ్మ్. ఏది తింటే అది మొత్తం ఆయన జీవితం అంతా అందులోనే గడిచింది. హ్మ్. పురుషుడే అని కాదు, అక్కడ స్త్రీ అయినా సరే గర్భంలో. హ్మ్. అలాంటప్పుడు ఆ పురుషుడు హ్మ్. ఈ జీవకణం ఎలా పవిత్రమయ్యింది, అపవిత్రమయ్యింది? మరి ఈ జీవకణాన్ని తిని పెరిగిన పురుషుడు గాని స్త్రీ ఎలా పవిత్రమయ్యాడు? హ్మ్. కొంచెం డీపెస్ట్ క్వశ్చన్ ఇది. హ్మ్. ఎందుకంటే స్త్రీ పురుషులు ఇద్దరు పవిత్రమైన వాళ్ళే. హ్మ్. ఎందుకంటే ఒక పురుషుడు 9 నెలలు ఆ రక్తపు మాంసపు ముద్దలు తిన్నందుకే ఆయన పురుషుడు అన్న ఒక శరీరాన్ని చేసుకున్నవాడు. ఈ యొక్క జీవకణం మొత్తం జీవితం అంతా అర్పించేసిన శరీరమే ఒక పురుష శరీరం. అవును గురు. మరి పురుషుడు కంప్లీట్గా అపవిత్రం అయిపోవాలి అవును గురు. వాస్తవంగా. హ్మ్. అయితే ఇక్కడ ఏమి జరుగుతుందంటే అమ్మా, ఒక స్త్రీ శరీరాన్ని దాల్చినప్పుడు శరీరంలో బిడ్డ పెరగడం చేయడం ఇవన్నీ వచ్చాక హ్మ్. పురుషుడి వీర్య స్ఖలనం అనేది హ్మ్. ప్రాణం పోయడానికి ఉపయోగపడుతుంది. హ్మ్. స్త్రీ అండం, హ్మ్. పిండం రెండు, ఈ అండం ఏదైతే ఉంటుందో స్త్రీలకి, ఈ అండాలు అనేది విడుదల కాగానే చనిపోతాయి. హ్మ్. కాబట్టి స్త్రీలు అపవిత్రం అవుతారు. ఓకే. తెలుసుకోవాల్సిన విషయం ఎలా అంటే, జీవకణం ఏంటంటే దానికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఇట్స్ టేక్స్ హార్డ్లీ. హ్మ్. ఇట్లా బయటికి రావడం, తిరగడం, ఋతుచక్రం ఇలా వచ్చేసి చనిపోతూ ఉంటే ఆ బ్లడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది కదా. హ్మ్. అదే శారీరకంగా కలిసినప్పుడు పురుషుడు ఏం చేస్తాడంటే అమ్మా, ఈ జీవకణానికి ప్రాణం పోస్తాడు. హ్మ్. కాబట్టి పురుషుడి విషయము, స్త్రీ విషయం అంటే పురుషుడి శరీరాన్ని పోల్చినప్పుడు స్త్రీ యొక్క మొత్తం తనువు, మనసు, శరీరం, అంతఃకరణ శుద్ధితో వచ్చాడు. కానీ హ్మ్. ఆయన గారు ఏదైతే పిండాన్ని అంటే ఈవిడ అండంతో కలుపుతాడో అమ్మ, హ్మ్. కలిపినప్పుడే ఈ అండం పిండం కలిపిన ఆ తరుణమే బ్రహ్మాండం. హ్మ్. అంటే ఒక జీవి పుట్టడానికి గల కారణం. హ్మ్. ఇది శాస్త్రం రుజువు చేయబడ్డ విషయాలు. అవును. నౌ విల్ కమ్ టు ది సొసైటీ అబౌట్ సైన్స్. హ్మ్. ఎలా ఇది అపవిత్రం చేశారు అంటే, ఇఫ్ వి గో టు ది యాన్సియన్ డేస్, అంటే లాంగ్ ఎగో మనం వెళ్ళినప్పుడు హ్మ్. స్త్రీలు వ్యవసాయం చేసేవాళ్ళు. అవును గురు. వ్యవసాయం చేసినప్పుడు అదంతా పవిత్రత. అవును. మరి ఇల్లంతా కల్లాప చల్లి మట్టితోనే అలక. అవును గురు. అలాంటప్పుడు దుస్తులు చాలా తక్కువ శాతం అప్పట్లో. హ్మ్. తాటి మట్టలే ఎక్కువ ఉండేటివి. ఇల్లు కూడా అలాగే ఉండడం చేత స్త్రీని ఒక దగ్గర ఒక స్థలానికి పవిత్రం ఎందుకు చేశారనంటే, హ్మ్. ఈవిడ దుస్తులు చాలా తక్కువ. ఇప్పుడు ఉన్న అడ్వాంటేజెస్ అయితే లేవు కదా ఒకప్పుడు. లేవు గురు. అందుకని హ్మ్. వాళ్ళు దే యూస్ టు సిట్ ఇన్ వన్ ప్లేస్ కంఫర్టబుల్లీ. ఆ హ్మ్. యొక్క బ్లీడ్ అదైతే ఉంటే రక్తస్రవం ఆ ప్రాంతానికే పరిమితం కావాలి. ఓకే. ఆ ప్రాంతమే తాటి మట్టలు. తాటి హ్మ్. మట్టల మీదనే కూర్చునేవాళ్ళు. ఆ! ఆ తర్వాత ఆ తాటి మట్టలు తీసుకొని పడేసినా, లేకపోతే కడిగినా చేసినా కూడా దాని స్థితి వేరు. అవును గురు. అలా ఉన్న ఆ తరుణమే. ఈరోజు అలాంటిది లేదు మా తల్లి. ఈరోజు ఒక అమ్మాయి కానీ, ఒక స్త్రీ కానీ నేను ఇలా ఉన్నానని చెప్పేంత వరకు కనిపెట్టే పరిస్థితులు లేవు. లేవు గురు. కానీ హ్మ్. ఆడబిడ్డ ఎంత గౌరవించబడుతుందంటే, హ్మ్. మేము ఇలా ఉన్నామని చెప్పి రారమ్మా. అవును గురు. ఆ గౌరవానికి గౌరవం ఇవ్వాలి. అవును గురు. ఇంకో విషయం ఏంటంటే, రక్తస్రావం అనేది జరిగినప్పుడు స్త్రీ ముఖ్యంగా హ్మ్. హెల్త్ లాస్ అవుతుంది.
అవును. ఎలా లాస్ అవుతుంది అంటే అమ్మా, మనము వివరణ కొంచెం డీప్గా చెప్పగలుగుతాం. సో ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ త్రూ హ్యాండ్. ఇలా ఉంటుంది కదా బాడీ. ఉమ్, ఇక్కడ ఉన్న ఈ న్యూరలాజికల్ సిస్టమ్ ఏమవుతుందంటే అమ్మ, వాళ్ళకి నడుము బలహీనపరిచే అవకాశం ఎక్కువ ఉంటుంది. అవును. ఆ ఇంటర్నల్ ఫ్లోనే కాబట్టి. అవును గురు. అప్పుడు ఏమవుతుందంటే ఈమెకి విశ్రాంతి అవసరం. ఉమ్, దీంట్లో విశ్రాంతి ఎందుకు గురువు గారు ఈవిడకి అని అంటే, ఆడవాళ్ళు ఇలా కాళ్ళు ఇట్లా మనం ఎలా చెప్పొచ్చు, ఇలా కూర్చుంటారు కదా, ఇలా అవును. కూర్చొని వాళ్ళు అన్ని పనులు చేయాలి. అప్పుడు వంట ఉమ్, చేయాలన్నా, కట్టెల పొయ్యి దగ్గర కూర్చోవాలన్నా, అవును. ఇల్లంతా అలకాలన్నా కూడా ఈ కాళ్ళు కిందికి పెట్టి ఇలా పాకుతూ ఇప్పుడు ఎక్కువ శాతం రాజస్థాన్ లో చూస్తాం, ఊర్లలో చూస్తాం. అవును గురు. అలా ఉండడం చేత ఏమవుతుందంటే అమ్మ, ఫ్లో ఎక్కువ అయ్యే అవును. అవకాశాలు ఉంటాయి. అవును. ఓన్లీ దట్ ఈస్ ద రీజన్. ఆ రీజన్ తప్పితే ఆడపిల్ల ఎక్కడ పవిత్రం లేదు. అవును. రక్తస్రావం మగవాడికి కూడా అవుతుంది. ఇక నాకు వస్తే నేను కూడా పవిత్రమే అయిపోతాను. ఉమ్, కాకపోతే నేను కోసినప్పుడు వచ్చేసేది ఏదైతే ఉంటుందో మా కణాలు, ఉమ్, అవి బయట ఉన్నా లోపల ఉన్నా చనిపోయే అవకాశాలు లేవు. ఉమ్, కానీ స్త్రీ గర్భంలో కణాలు చనిపోయే అవకాశం ఉండడం చేత ఉమ్, చనిపోయిన ఆ గర్భం ఉమ్. గుడిలోకి రాకూడదు అనేది శాస్త్రం. ఓకే గురు. అంతే కానీ అవును. మిగతా విషయాలు ఎక్కడా పొందపరచలేదమ్మా. ఉమ్, దేవి పురాణం, అష్టాదశ శక్తి పీఠాలలో నా తల్లి పార్వతీమాత గురించి వివరణ ఇచ్చిన దాంట్లో ఇదొకటి ఉంది. ఉమ్, లైవ్ ఎగ్జాంపుల్ కామాఖ్యాదేవి గౌహాటి. ఆ, అమ్మకి ఇప్పటికీ ఆ శిల్పం నుంచి రక్తస్రావం వస్తుందంటే నమ్ముతామా అమ్మ? 3 రోజుల్లో అమ్మకి తెల్లటి వస్త్రం పరిచి వెళ్తారు అక్కడ. ఉమ్, మీరు గమనించవచ్చు, గౌహాటిలో శక్తిపీఠాల్లో అమ్మ 5వ స్థానము. ఆ, అమ్మ కామాఖ్యాదేవికి 3 రోజులు గుడి బంద్ చేస్తారు ఋతుచక్రం వచ్చినప్పుడు. అవునా ఆ తెల్ల క్లాత్ అమ్మ రక్తంతోనే నిండిపోతుంది. ఉమ్, ఎంత శాస్త్రం ఉందో తెలుసా అమ్మ? ఆ రక్తాన్ని, ఆ క్లాత్ ని ఏం చేస్తారంటే చిన్నగా 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 కట్ చేసి గర్భకోశ వ్యాధులకి, పిల్లలు కాని వాళ్ళకి, ఆహా. కడుపు నొప్పి ఉన్న వాళ్ళకి ఇస్తారు అక్కడ. మీరు అవును. ఇప్పుడు కూడా వెళ్తే కనబడుతుంది అక్కడ. ఆ. అంత శాస్త్రం అమ్మ. నా స్త్రీ ఎలా పవిత్రం అవుతుంది? మన స్త్రీ, మన భారత స్త్రీ, మొత్తం స్త్రీయే, యావత్ భారతదేశం కాదు ప్రపంచం, ఒక స్త్రీ ఎలా పవిత్రం అవుతుంది? ఉమ్, ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, అవును. పవిత్రం స్త్రీ కాదు, ఒక కణం చనిపోవడం అనేటిదే. ఉమ్, అయితే గుడిలోకి ఎందుకు వెళ్ళకూడదు అంటే, గుడి అనేది ఒక కాస్మిక్ ఎనర్జీ. అవును. అవును గురువు గారు. అక్కడ అవును. వేదాలు, మంత్రాలు, ఉచ్చారణలు, దైవాజ్ఞలు, పూజలు, దద్దోజనాలు, పులిహోరాలు, వేద మంత్రాలు, వేద పాఠాలు ఉండడం చేత ఉమ్, స్త్రీ ఆ విధముగా ఆజ్ఞ ప్రకారంగా రాకూడదని చెప్పడం, ఈవిడకి ఆ విధమైన ఆలోచనతో విశ్రాంతి ఇవ్వడం. ఈ విశ్రాంతి ఓకే, ఇవ్వడానికి ఓకే పెద్దలు గురువు. చేసిన వ్యూహం. అవును. ఇప్పుడు ఈవిడ ఏం చేస్తుంది, అప్పట్లో కడవలలో నీళ్లు తేవాలి, అవును గురువు గారు. సముద్రంలో ఆ నదిలో ఎతక రావాలి, అవును. వాళ్ళు ఫర్ లాంగ్ నడవాలి. ఉమ్, ఇవన్నీ ఆలోచన చేసి 5 రోజులు విశ్రాంతి ఇచ్చారు తల్లి. ఉమ్, 5వ రోజు మంగళ స్నానాలు చేసి గుడికి వస్తారు. ఇప్పుడు ఇక్కడ మీరు అడిగిన ఈ ప్రశ్నలో ఉమ్. పవిత్రమైన వాళ్ళు ఎవరు, అపవిత్రమైన వాళ్ళు ఎవరు అర్థమైందా? అర్థమైంది. ఇద్దరు. కాకపోతే మనం గుడికి వెళ్ళిన తర్వాత ఆ. సడన్ గా ఋతుస్రావం అయితే పరిస్థితి ఏంటి అనేది క్వశ్చన్. సడన్ గా ఋతుచక్రం అయింది అనుకో అమ్మ, బాగా గమనించండి, ఏ పరమాత్ముడో నీకు శాపం పెట్టాడు అక్కడ. అవును. ఎందుకంటే మరి మీరు అడిగిన ప్రశ్న కొంచెం డీప్గా వెళ్తా. ఉమ్, ఋతుచక్రం అయింది గుడిలో, ఉమ్, ఒక స్త్రీ 4 చుట్లు 5 చుట్లు తిరిగి బయటపడ్డది. ఉమ్, ఋతుచక్రం అయిపోయినాక వచ్చేసింది. 5 రోజులు ఋతుచక్రం అయిపోయింది. ఉమ్, 5 రోజులు ఋతుచక్రం అయిపోయినాక ఆవిడ మళ్ళీ గుడికి వచ్చింది అనుకుందాం, అవును గురువు. మంచి మంగళ స్నానాలు చేసి. ఈ ఋతుచక్రం అనేది రక్తస్రావం కదమ్మా. ఉమ్, ఈ రక్తస్రావం ఎక్కడుంది? స్త్రీ శరీరంలో ఉందా, గుడిలో ఉందా? శరీరంలో. మరి శరీరంలో ఉన్న ఆ స్త్రీ ఎలా పవిత్రమవుతుంది? ఉమ్, బాగా గమనించాల్సిన ప్రశ్న. నేను మళ్ళీ చెప్తా, మీకు అర్థం కాలేదు. ఉమ్, శరీరంలో ఉన్నది కాబట్టి ఉమ్, నెల అయితే 5 రోజులు ఋతుచక్రం జరుగుతుందమ్మా. ఉమ్. 5 రోజుల తర్వాత కూడా అది శరీరంలోనే ఉన్నది కదా, ఓకే. మరి ఎలా అపవిత్రమైంది ఆ స్త్రీ అంటున్నాను. ఆహా, ఓకే. బయటికి రావడం అనేది జీవకణం చనిపోతుంది కాబట్టి ఉమ్, అపవిత్రమవుతుంది. ఉమ్, నేనైనా అంతే. ఉమ్. వీర్యస్ఖలనం అనేది జరిగిన పురుషుడు గురించి అంటే శరీరంలో ఉత్పత్తి అయినది అపవిత్రం ఎలా అవుతుంది? అవును గురువు. బయటికి వచ్చి అది చనిపోవడమా, ఉమ్, జీవకణం అని అన్నాను నేను. అవును ఆ గురువు. జీవకణం అనేది చనిపోతుంది స్త్రీ విషయంలో కాబట్టి ఉమ్, పవిత్రము అపవిత్రం. ఈ రోజుల్లో ఎన్నో మోడర్న్ గా వచ్చాయి తల్లి. ఉమ్, దట్ ఈస్ అది వేరు విషయాలు. కొంతమంది అంటారు శారీరకమైన సంభోగం అనేది ఒకప్పుడు ఇంత లేదు కదా, ఉమ్, ఒక దాంట్లో ఒక ప్రక్రియ ఉండేది. ఉమ్, ఇప్పుడు ఇంత అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇంత న్యూడ్, ఇంత నాకెడ్ వచ్చిన సిచ్యువేషన్స్ లేవు కదా. ఉమ్, ఒకప్పుడు ఒక స్త్రీని చూడాలన్నా కూడా ఒళ్ళు గగురు పుట్టేది ఒక మగవాడికి, ఉమ్, ఎంత భయం ఉండేది కదా. ఇప్పుడు ఉందా తల్లి అలాగా? అవును. ఎక్కడి నుంచి చూస్తున్నాడు, వాడు జూమ్ చేసి ఏమేమి చూస్తున్నాడో తెలియని పరిస్థితులు ఉన్నాం కదా. ధర్మం నా స్త్రీ కాపాడుతుంది, మన స్త్రీ, మన భారత మండలం కాపాడబడుతుంది అని అంటే ఈ పురుషుడు ఈ స్త్రీ ఇద్దరి వల్ల కాపాడుతుంది. అప్పట్లో ఋషులు మహారుషులు వేద 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 యోగులు ఇచ్చిన శాస్త్ర గ్రంథం అమ్మా ఇది. ఉమ్, మరి ఎలా మనం దీన్ని తీసుకరించాలి అనేది మీరు ఆలోచించండి. స్త్రీ ఎప్పుడు పవిత్రమే, పురుషుడు ఎప్పుడు పవిత్రమే. స్త్రీ రక్తస్రావమి
పవిత్రం అయిపోయింది, అపవిత్రం అయిపోయిందంటే ఆ రక్తస్రావాన్ని తిని రక్తపు మాంసపు ముద్దలతో వచ్చిన శరీరం మరి ఏం పవిత్రమవుతుంది? అది అపవిత్రమే కదా. అవును అందుకే ఆడవాళ్ళు ఏమంటారు తెలుసా అమ్మ, గొడవ అయితే, రే నీవు నా రక్తపు మాంసపు ముద్దలరా. ఆ స్త్రీ అనే మాట అది. ఓకే ఆ అమ్మ రక్తాన్ని తిన్నాడు, ఆ అవును అమ్మ గురువు. రక్తాన్ని తాగాడు, ఆ అమ్మ రక్తాన్ని కాదు కణ కణాలని తిన్న శరీరం రాని కొడుకులని తల్లులు ఎంత ఘోరంగా కొడతారు మీరు అవును గమనించండి. అవును గురువు. అసలు ఎక్కడ కోపం రాదు వాళ్ళకి, అవును ఓ గుద్ది గుద్ది పడేస్తారు, కానీ ఆ కొట్లాట అయిపోయే లోపే కలుసుకుంటారు వాళ్ళు. అవును గురువు. ఇలాంటి ప్రేమలు గర్భంలో నుంచి వస్తాయి. స్త్రీలు కూడా, పిల్లలు కూడా అలా, ఆడపిల్లలు కూడా అట్లే కొడతారు తల్లిలు. అవును అవును ప్రపంచంలో తల్లి చూపించినంత ప్రేమ శివుడు కూడా చూపించాడు. ఆ అవును కొట్టుడులోనే ప్రేమ ఉంటుంది తల్లి. అవును గురువు. నాన్నలు కొడతారు, వాళ్ళది వర్షన్ వేరు, అవును గురువు. మోసింది నాన్న కాదు కదా. అవును గురువు. కాబట్టి ధర్మం ధర్మమే. ఇంకో విషయం ముగించే ముందు, బిడ్డ 9 నెలలు తల్లికి అంటది కాబట్టి, మోస్తుంది కాబట్టి ప్రేమ. అవును గురువు. కానీ తండ్రి మోయడు కదా, తండ్రి కనడు కదా. అవును గురువు. మరి ఎందుకు ఆ ప్రాణం విలవిలలాడుతుంది బిడ్డ మీద? మీకు తెలుసా తల్లి? అవును. వీర్యాన్ని మోస్తాడు కదా, అవును వీర్యం మోస్తాడు కదా, ఉమ్. ఆ ప్రేమ అది తల్లి. గమనించాల్సిన ప్రశ్న. అవును నేను తిరుపతిలో ఒక ప్రసంగంలో చెప్పా, ఉమ్. వాళ్ళు చాలా వండరయ్యారు, అది ఎంత వివరణ స్వామి, ఉమ్. చెప్పలేక ఉన్నారు కదా అని. అంటే ఉమ్. పురుషుడికి ఎందుకు ప్రేమ ఉంటుంది? అవును స్త్రీ అంటే గురువు. మోస్తుంది, అవును స్త్రీ గురువు. అంటే 9 నెలలు ఇబ్బందులు పడుతుంది, అవును ఎన్నో నరకేతన పడుతుంది. పురుషుడికి ఎందుకు ఉంటుంది అని అంటే అవును. నేను చెప్పా, పురుషుడు మరి వీర్యాన్ని మోయట్లేడా తల్లి? ఉమ్. కాబట్టి ఆ వీర్యానికి ఉన్న శక్తే అండం, ఉమ్. ఈవిడకున్నది పిండం. ఉమ్. అండం పిండం వీరిద్దరిని కలిపిన వాడు పరమాత్ముడు. కాబట్టి అండం పిండం బ్రహ్మాండం. ఉమ్. బ్రహ్మాండం ఎందుకు ఏంటంటే నీకు జీవం అక్కడ రావడానికి, నీ ప్రాణం అక్కడ నిలబడడానికి, నీ ఆత్మ శుద్ధి కావడానికి ముఖ్యమైన కారకుడు నా తండ్రి మహనీయుడు.